చూస్తుంటారు వాట్సాప్ లో. ఒక ఉర్దూ స్కూల్లో, ఒక జడ్పీఐ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు క్లాసులో పాఠం చెబుతున్నాడు. 9th క్లాస్ విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఒక కారణం వల్ల ఉపాధ్యాయుడు హెచ్ఎం సార్ దగ్గర కూర్చున్నాడు. ఆ క్లాసు నడవట్లా, పిల్లలు గొడవ పడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ఈ ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే డిస్టర్బెన్స్ ఉంది. ఈ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే ఆపేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అప్పటికి ఏం చేశారంటే ఓవర్కమ్ అయిపోయి ఎక్కువ చేసుకొని కొట్టుకునే స్థాయికి వచ్చారు, కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఉపాధ్యాయుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని తీశారు. ఈ తీసిన క్రమంలో ఆ క్లాసులో 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఏదైనా ఆపోనెంట్ 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ఉపాధ్యాయుడు ఆ సంఘటన ఆపి ఆ విద్యార్థుల్ని కొద్దిగా దండించి ఉండొచ్చు కదా, భయపెట్టి ఉండొచ్చు, దండించి ఉండొచ్చు, ఒక మాట అనిచ్చి ఉండొచ్చు. ఆ క్రమంలో ఆ విద్యార్థులిద్దరూ ఇంకొక విద్యార్థి కలిపి ఆ ఉపాధ్యాయుడిని తీవ్రంగా కొట్టారు. ఆ కొట్టడం అనేది మనం లైవ్లో మనం ఏం చూడలేదు, కానీ కొట్టిన విధానం మీడియా ద్వారా మనం చూసిన విధానం. కొట్టేశారు. కొడితే తనకి మానసికంగా చాలా ఒత్తిడి గురైపోయి హార్ట్ అటాక్ వచ్చి ఇమీడియట్గా ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏదో ప్రయత్నాలు చేశారు, కానీ చనిపోయాడు. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే విద్యార్థుల్ని మందలించి సరైన దారిలో పెట్టాలనుకునే ఉపాధ్యాయుడు ఒక స్కూల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 45,000 స్కూళ్ళు ఉన్నాయి, ఇంతమంది టీచర్లు ఆ సంఘటన చూసిన తర్వాత ఏ బిడ్డ అయినా తప్పు చేస్తే, ఏ పిల్లాడైనా తప్పు చేస్తే సరి చేయడానికి ప్రయత్నం చేస్తారా అనేటువంటి ఒక ఆలోచన మీరు అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. దీనిలో మీ పాత్ర ఏంటి, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి సంబంధించి నేను ఒక మాట చెప్తాను. ఇందాక నేను బ్రేకింగ్ న్యూస్ చూశాను ఒకటి. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో 8వ తరగతి చదివేటువంటి విద్యార్థి, 8వ తరగతి అబ్బాయి ఒక ఉపాధ్యాయుడిని మారణాయుధం తీసుకొని తీవ్రంగా కొడుతున్నాడు. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన. నేనేం చెప్తున్నానంటే గురువులకి ఈ రోజున రక్షణ భద్రత కరువయ్యేటువంటి పరిస్థితులు మనకి ఎక్కడ కనపడుతుంది. నాన్న ఒక నిమిషం, చిన్న స్టోరీ చెప్తా. మేము 2 విషయాలే, అంటే ఎట్లా అంటే నా కళ్ళతో పిల్లవాడు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత గురువుగా నాకుంది. అది నా ధర్మం, అది నా బాధ్యత. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా ఆ బాధ్యత నుంచి నేను తప్పించుకుంటా, నేను చూసినా చూడకుండా వెళ్ళిపోతా. ఆ సమస్య నాది అనుకుంటే ఏమి నాకు ప్రాబ్లం రాదు, కానీ జరుగుతున్నది వేరు. అలా వదిలేస్తే ఈనాటి తరం రేపేమవుతుంది, ఈ తరం రేపేమవుతుంది, ఈ దేశ పరిస్థితి ఏంటిది, నీ కుటుంబ పరిస్థితి ఏంటిది, ఒకసారి దయచేసి ఆలోచించండి. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక పిల్లోడు ఉన్నాడు, ఈ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు ఆ పిల్లోడు క్లాసులో ఒక అబ్బాయి బర్త్డే అయితే ఒక వాచ్ తెచ్చాడు. వాచ్ తెస్తే అనుకోకుండా ఆ వాచ్ని దొంగిలించాడు. అబ్బాయి దొంగిలించాడు. సరే, టీచర్ ఏం చేశాడంటే ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని క్యాచ్ చేసాడు. ఉన్నానంటే క్యాచ్ చేశాడు. ఆ క్యాచ్ చేస్తే ఏమైందంటే, వచ్చిన తర్వాత చేయటం తప్పు కాదంటే ఆ పిల్లోడు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆ క్రమంలో ఆ టీచర్ ఏం చేశాడంటే తను సరి చేయడానికి బెత్తంతో చేతితో 2 దెబ్బలు, పిల్ల మీద 2 దెబ్బలు వేసాడు. మొత్తం మీద వేయాల్సింది వేసాడు భయపెట్టడం కోసం. అన్ఫార్చునేట్లీ ఈ చేతి మీద వేసిన దెబ్బ వల్ల ఒక చిన్న సాగబడింది, పిల్ల మీద ఒక చిన్న గీత పడింది. వెంటనే ఆ పిల్లగాడు ఏం చేశాడంటే ఏడ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పలా, హెచ్ఎం సార్ కూడా చెప్పలా, వెళ్ళిపోయాడు. మా స్కూల్ అని కాకుండా వేరే స్కూల్ జరిగింది చెప్తాను. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏం జరిగిందంటే ఆ వాతను శరీరం మీద పడిన చిన్న వాత చూసి వాళ్ళ అమ్మ నాన్న అగ్రెసివ్గా వాళ్ళ మామయ్యని వాళ్ళ బాబాయ్ని వెంటేసుకొని ఒక 5 వెంటేసుకొని డైరెక్ట్గా క్లాస్లోకి వచ్చేసి ఆ టీచర్ని కొట్టేశారు. హెచ్ఎం సార్ దగ్గర కూడా పేరెంట్స్ విధానం ఎలా ఉంది ఒకసారి కొట్టేసి డైరెక్ట్గా వెళ్ళి అతను కొట్టేశారు. ఈసారి ఇది పెద్ద గొడవ అయిపోయింది. తర్వాత టీచర్స్ అందరూ కూడా వచ్చేసి దానికి కాంప్రమైజ్ చేసేసారు. ఆ పిల్లాడు ఆ తల్లిదండ్రులు ఆ టీచర్స్ అని పట్ల వ్యవహరిస్తున్న విషయాన్ని ఇట్లా నుంచొని చూస్తున్నాడమ్మా. తన మొహంలో, తన ఆలోచనలో ఎలాంటి విధానం ఉన్నదో గ్రహించండి మీరు. నేను తప్పు చేస్తే ఉపాధ్యాయుడు దండించాడు, అయినా కూడా నా తప్పుని వెరసుకొని తల్లిదండ్రులు గురువులు కొడుతున్నారంటే నేను ఏ తప్పు చేసినా నా తల్లిదండ్రులు నన్ను కాపాడుతాడనే ఒక ఆలోచన విధానం మీరు ఆ బిడ్డకి నేర్పినట్టు కాదా? ఆ నేర్చుకున్నటువంటి విద్యార్థి ఆ రోజు వరకు అయిపోయింది. ఆ టీచర్ చాలా బాధపడ్డాడు. తన సిన్సియారిటీ, నిజాయితీగా పనిచేసేటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టేశాడు. వద్దనుకున్నాడు, అనుకుంటావా, కానీ చేస్తానే ఉన్నాడు. ఆ పిల్లోడు 10th క్లాస్ దాకా ఇక్కడే చదివాడు. అట్లాంటి 2-3 దొంగతనాలు చేశాడు. చేస్తే ఏం జరిగింది మీరు చెప్పండి? ఎవ్వరు కూడా చేసినా కూడా ఆ పిల్లవాడిని దండించలే, ఎవరు సరిచేయలా. చేస్తే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రతి ఉపాధ్యాయుడు పట్టించుకోవాలి. చివరికి ఏమైందంటే ఆ పిల్లోడు 10వ తరగతి అయిపోయింది, కాలేజీకి వెళ్ళిపోయాడు, పెద్దోడయ్యాడు, మీసాలు కొద్ది గడ్డాలు వచ్చినాయి, తన ఫ్రెండ్స్తో కాలేజీలో చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఏమో వేరే ఊర్లో ఉన్నారు.
ఆ పిల్లోడు చెడు వ్యసనాలకు లోనైపోయి సిగరెట్, మందు, పేకాట, దురలవాట్లకు లోనయ్యి వాడితో పాటు చెడ్డ స్నేహాలు కలిగిన పిల్లలతో స్నేహం చేయడం ప్రారంభించి అక్కడ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. కొద్ది కాలం అలానే జరిగింది. 2 సంవత్సరాలు కంప్లీట్ ముదిరిపోయాడు, అయిపోయింది. డిగ్రీ వచ్చాడు. సెకండ్ ఇయర్ లో ఉండగా ఒక చిన్న సంఘటన జరిగింది నాన్న. అదేంటంటే ఒకరోజు తను దొంగతనానికి వెళ్ళాడు. దురలవాట్లకి డబ్బులు అందుబాటులో ఉంటుంది, జల్సా గడుపుతుంది. దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్ళిన క్రమంలో ఆ ఇంట్లో ఒక 2 వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధులు ఆ దొంగతనానికి వెళ్ళినప్పుడు వాడు చూసి ఆ అబ్బాయిని కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తను తప్పించుకోవడానికి ఒక ఆయుధంతో ఆ మనిషిని చంపేశాడు, అంటే ఆ తల్లిని చంపేశాడు. సరిపోయింది, వచ్చేసాడు, తప్పించుకొని వచ్చేసాడు. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, పట్టుకున్నారు. అయిపోయింది. జైలుకి తీసుకెళ్లారు. విచారణ జరిగింది. దారుణంగా చంపేశాడు. విచారణ జరిగింది. ఏం జరిగిందంటే ఫైనల్ గా ఆ అబ్బాయికి ఉరిశిక్ష పడింది. చెప్పలేదు, ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష డేట్ వచ్చింది. రేపు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ఉరిశిక్ష. వాళ్ళు వచ్చారు, జైలు అధికారులు వచ్చారు. నాన్న నీ చివరి కోరిక ఏంటి? రేపు ఉదయం 5 గంటలకు ఉరిశిక్ష. ఏంటి అంటే నాకు చిన్న కోరిక ఉందని చెప్పాడు. ఏంటంటే మా అమ్మ మా నాన్న నేను చూడాలి అన్నాడు. సరే, ఆయన కోరిక తెచ్చడం కోసం అమ్మ నాన్న ఇస్తే చాలా లాంగ్ జర్నీ నుంచి అక్కడికి వెళ్ళారు. ఏడ్చుకుంటూ వెళ్ళారు, కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళారు, వాటేసుకొని ఏడ్చారు. నాన్న నీకు ఎంత కష్టం వచ్చింది, నీకు ఉరిశిక్ష పడింది, మా నుంచి దూరం అయిపోతున్నావు. ఆ లాయర్లు, ఆ న్యాయస్థానం, ఈ పోలీసులంతా దుర్మార్గులు, లేనిపోని అని చెప్పి నీకు ఉరిశిక్ష చేశారు నాన్న అని చెప్పేసి ఆ పిల్లాడు పట్టుకొని ఏడుతున్నారు. ఆ పిల్లాడు వాళ్ళిద్దరిని విదిలించుకొని ఆగండి అని చెప్పేసి నెట్టేసి ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? ఈ ఉరిశిక్ష పడటానికి, ఈ ఉరిశిక్ష పడటానికి పోలీసులు, న్యాయ వ్యవస్థ ఎవరు కాదు, మీ ఇద్దరే. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీ ఇద్దరే కారణం అని చెప్పేసి చెప్తే ఆ తల్లిదండ్రులు తలదించుకున్నారు. ఆయన ఆ బిడ్డ తిరిగి రాడు. చూడండి, మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక ఉపాధ్యాయుడు, నేను ఇందాక చెప్పా, విద్యతో పాటు కూడా బుద్ధులు నేర్పుతాడు. ఆ బుద్ధులు సరిగా లేనప్పుడు వాటిని సరిదిద్దుతాడు. ఆ సరిదిద్దే క్రమంలో ఒక మాట కావచ్చు, ఒక దండన కావచ్చు, ఏదైనా చేస్తే ఆ విధంగా చేయకుండా ఉండాలనేది మీ అందరికీ నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్. అలా చేస్తే బిడ్డలు చెడిపోతారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పి ముగిచేస్తాను. ఈ రోజున ఒక బిడ్డ తప్పు చేస్తే, మన బిడ్డ తప్పు చేస్తే నువ్వు దండించకపోయినా, నేను దండించకపోయినా నా చేతిలో బెత్తం తీసేశారు. లేదు ఇప్పుడు ఇక్కడ. నీవేమో ప్రేమ గారాబం ఏదో మీకు తెలియదు, ప్రేమకి గారాబం మీకు తెలియదు. గారాబం చేసి ఆ పిల్లోని ఎడగొచ్చేస్తాడు. ఇక్కడ నేనేమైనా దండిద్దామంటే నా చేతులు బెత్తం లాగేసుకుంది. నేను దండించకపోయినా, నువ్వు దండించకపోయినా ఒకరు మాత్రం ఖచ్చితంగా దండిస్తారు. ఆ దండించే వాళ్ళు ఎవరంటే ఆ పోలీసులు, ఆ న్యాయ వ్యవస్థ. మా చేతుల్లోంచి దయచేసి అది లాక్కోగాలండి. గురువు చేతుల్లోంచి ఎప్పుడైతే ఆ బెత్తం పోయిందో, ప్రభుత్వం మా చేతుల్లోంచి ఏదైతే ఈ అధికారం తీసేసిందో, ఈ రోజున ఆ చిన్న బిడ్డలు చేసినటువంటి దుర్మార్గాలు చూడండి. మన బిడ్డలే కదా, నీ చేయి దాటిపోతాడు, నీకు ఎదురు తిరుగుతాడు. ఇంకా ఘోరమైన విషయాలు, పోస్టర్లో మత్తు పదార్థాలు సేవిస్తున్నారు కొన్ని స్కూళ్ళలో. చూడండి, మన మండలంలోనే కొన్ని స్కూళ్ళలో ఆ గంజాయి సిగరెట్లు, గంజాయి బీడీలు తాగేస్తున్నారు. ఎంత మత్తుతో వస్తున్నారు, పాఠశాలకు వచ్చేస్తున్నారు. టీచర్లు కూడా దుర్బుద్ధితో చూస్తున్నారు. ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ కూడా గురువులుగా మేము ఏదైనా సరిచేసి, ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా సరి చేయడానికి మాత్రమే మీకెంత ప్రేమ ఉందో మాకంతే ప్రేమ ఉంటుంది. మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉందని మీకు తెలియజేస్తున్నా, మా అందరి తరపున తెలియజేస్తున్నా. ఎవరు కూడా బిడ్డల క్రమశిక్షణ విషయంలో దయచేసి మీరు ఆటంకాలు చెప్పకాకండి. ఎందుకంటే శరీరం మీద పడిన దెబ్బ 2 రోజుల్లో మారిపోతుంది. శరీరం మీద దెబ్బ ఏదైతే ఉంటుందో 2 రోజుల్లో మారిపోతుంది. కానీ నువ్వు ఇచ్చినటువంటి ఆ సందేశం, మేము ఉన్నారా కానీ అని చెప్పేసి ఏదైతే సందేశం ఇస్తాడో జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకొని జీవితాన్ని పతనం చేసుకుంటాడు. దయచేసి ప్లీజ్ అందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహన కలిగి ఉపాధ్యాయుల్ని కట్టడి చేయ. అంటే మీరు ఆ ఛాయిస్ తీసుకొని మా పిల్లల్ని కొట్టేస్తారా, వాతలు పడేస్తే అట్టడి కోసం దయచేసి అడగకండి. వాళ్ళు నా బిడ్డలని చెప్పాను. నేను నా బిడ్డను ఎట్టయితే దండిస్తానో అట్లానే దండిస్తా, వేరేగా కాదు. సావధానంగా అందరూ కూడా మీ సహకారం, మీ సూచనలు, మీ ప్రోత్సాహంతో ఈ పాఠశాల అభ్యున్నతి కోసం మేమందరూ కూడా పాటుపడతాం. మేమందరం తాత్కాలికం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటా, నేను వెళ్ళిపోతా. కానీ ఈ బడి మీది, ఈ ఆస్తి మీది. మీరు చక్కగా దీన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఒక తరం కొన్ని తరాల పాటు ఈ పాఠశాల చదువుకొని మీ గ్రామానికి మీరందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.